ఇక రాష్ట్ర రాజకీయాలతో పాటు స్థానికమైనటువంటి రాజకీయాల్లో కూడా వద్దాం సూర్యప్రకాష్ రెడ్డి గారు. ఇక్కడ ఉన్నటువంటి రాజకీయం గమనించినప్పుడు, ఇన్నాళ్ల పాలన గమనించినప్పుడు, అలాగే స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే చేసినటువంటి విషయాల్లో అనేకమైనటువంటి ఆరోపణలు మా దృష్టికి వస్తున్నాయి. ఆ ఆరోపణలు ముఖ్యంగా మీరు గమనించింది ఏంటి, మీరు కరెక్ట్ చేయాల్సింది ఏంటి, ఇక్కడ జరిగిన దోపిడీ ఏంటి, పొరపాట్లు ఏంటి, మీ అభిప్రాయం? ఇక్కడ నేను గమనించింది, ఇక్కడ ఆర్థిక మంత్రి గారు నేను బ్రహ్మాండం చేసి 5 సంవత్సరాల్లో బ్రహ్మాండం డెవలప్ చేశానని చెప్పి గొప్ప చెప్పుకుంటాడు. వాస్తవంగా నేను గమనించాలంటే రోడ్ ఫార్మేషన్ చేసింది మేము గతంలో కాంగ్రెస్ పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ గత ప్రభుత్వాలు చేశారు. ఈయన కేవలం తార్ రోడ్ వేసి బ్రహ్మాండంగా రోడ్స్ చేసి చెప్పు తాను ప్రజలకు చెప్పుకోవడం తప్పించి రోడ్ కంటే ఇంపార్టెంట్ ఇష్యూలు మర్చిపోయాడు. నీడ్స్ ప్రతి గ్రామంలో ఏది కావాలి, గ్రామంలో ఏమి ఇబ్బందులు ఉన్నాయి మర్చిపోయి కేవలం తార్ రోడ్డు తప్పించి గ్రామ ప్రాంతంలో రోడ్డు ఎక్కడ కూడా. నేను గమనించింది దాదాపు 45 డేస్ నుండి ఆల్మోస్ట్ 90% గ్రామం తిరిగాను నేను. గ్రామంలో కనిపించింది ఫస్ట్ నీళ్లు, తాగునీరు, ప్రతి గ్రామంలో ప్రాబ్లం వస్తుంది. నా దగ్గర విజువల్స్ ఉన్నాయి. ఎవరిపైనా ఫస్ట్ సార్ మీరు గెలిస్తే మాకు నీరు సమస్య తీర్చాలని చెప్పి పెద్ద ఎత్తున మహిళలు కోరుకుంటారు. అది నిజంగా చాలా బాధ అనిపించింది నాకు. ముఖ్యమంత్రి తర్వాత 2వ స్థానం ఉన్న మంత్రి ఎందుకు పట్టించుకోలేక నాకు ఒక ఆవేదన ఉంది. వాళ్ళ బాధ కూడా నాకు ఒకసారి ఏం చేయాలి అనే ఒక ఆవేదన నాలో ఉంది. ఫస్ట్ ప్రయారిటీ రోడ్డు కంటే లేడీస్ ఒక తాగునీరు సమస్య తెచ్చాలనుకుంటున్నాను. ఎందుకంటే మొట్టమొదటిసారిగా ఈ ప్రాంతంలో స్పెషల్ డ్రోన్ తీసుకుంటే ఇక్కడ సున్నబట్టి ఎక్కువ ఉన్నాయి, మైన్స్ ఎక్కువ ఉన్నాయి. ఇక నీళ్ళు తాగితే కాళ్ళు ఎదురు కూడా పోవడము లేదా పళ్ళు పచ్చ కావడం ఇలాగా ఉన్న పరిస్థితుల్లో సుజాతలు ఎమ్మెల్యే ఉన్నప్పుడు, నేను ఎంపీగా ఉన్నప్పుడు జీడీపీ తీసుకొచ్చాం నీళ్లు 70 కోట్ల తీసుకొచ్చాం. ఈరోజు డోర్లో నీళ్ళు తాగుతారు. దీని వల్ల చాలా ఆరోగ్యం ఉంది, ప్రజలకు సహాయపడింది. అది డెవలప్మెంట్. రోడ్డు వేస్తే డెవలప్మెంట్ కాదు, రోడ్డు అవసరమే, కానీ ప్రియారిటీ మీద తీసుకోవాలి. ఈరోజు మేము నీళ్ళైపోతే ఈ ప్రాంతంలో చాలా మంది అవుట్ అవ్వలేరు. ఎముకలు అరిగిపోయి పండ్లు పచ్చగా ఊడిపోయి తీరికలు ఊడిపోయి 2004 ఇచ్చాం మేము. దాదాపు 10 సంవత్సరాలు అయిపోయింది, ఎక్కడ కంప్లైంట్ లేదు. వెరీ హ్యాపీ. అది చూస్తారు ప్రజలు. రోడ్లు వేసాను లేకపోతే బిల్డింగ్ కట్టిస్తే అది కాదు అవసరం. ప్రజలకు అవసరాలు కావాలి. ప్రజలకు ఏమైతే శాశ్వత పరిష్కారం కావాలి. ఈ వాటర్, స్పెషల్ వాటర్, ఈ ప్రాంతంలో వాటర్ సమస్య ఎక్కువ ఉంది, ఇంకా ఎక్కువ ఉంది. ఇంకా మరొకళ్ళు ఆలోచిద్దామా? ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ యొక్క ఆర్థిక పరిస్థితి కొంత అధ్వానంగా మారింది, అప్పులు పెరిగాయి అన్నటువంటి ఒక వాదనలో మీకు సంబంధించినటువంటి ఇక్కడ స్థానికమైనటువంటి శాసనసభ్యుడు మంత్రి కాబట్టి అప్పులు తీసుకురావడానికి ఢిల్లీలో ఎక్కువ సమయం కేటాయించాల్సిన పరిస్థితి వచ్చిందేమో అని అలా భావిద్దామా? డబ్బు రాష్ట్రానికి సంబంధించిన అప్పులు అది. కానీ ఇక్కడ ఏం చేసాం సమస్య. ఇప్పుడు ఆయన కొన్ని వేల తీసుకొచ్చారు, సంతోషమే. కానీ దమ్మన రాష్ట్రం డెవలప్మెంట్ కాలేదు. ఎక్కడ పరిస్థితి రూరల్ ప్రాంతంలో ఆయన డబ్బు ఉపయోగపడలేదు ప్రజలకు ఎక్కడ కూడా. ఎంత రోడ్డు వేసిన బిల్డింగ్ తప్పించి రియల్గా ఆ డబ్బు ప్రజలు ఖర్చు పెట్టారా, ప్రజల అభివృద్ధి ఖర్చు పెట్టారనే మనకు శూన్యం కనపడుతుంది. ఎక్కడ డబ్బులు వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ కోసం, వాళ్ళ బెనిఫిట్ అంటే వాళ్ళ బెనిఫిట్స్, ఈ హాస్పిటల్ కానీ అమ్మఒడి కానీ అవన్నీ కొన్ని కార్యక్రమాలు స్పెండ్ చేస్తారు. కానీ అది కరెక్ట్ కాదు. అది ఈరోజు చాలామంది ఇంతకుముందు ఫీజు మనం ఎగ్జిబిచ్చేవాళ్ళం, మన స్కూల్లో ఫీజు వస్తే మనం ఇచ్చేవాళ్ళం. ఈరోజు చాలామంది ఇంతగా నేను ఊళ్ళో చెప్పాను నాకు, సార్ మేము ఎంబీఏ చదివాము, మాకు సర్టిఫికేట్ కావాలంటే దే నాట్ గివింగ్ సర్టిఫికేట్స్ బికాస్ ఆఫ్ డ్యూ ఉంది కాబట్టి ఫీజు రియంబర్స్మెంట్ రావటం లేదు. నేను చాలా మంది చెప్తాను. ఇంతగా మాట్లాడు యువకుడు, సార్ ప్రభుత్వంలో చాలా అన్యాయం మీద మాకు, నేను చదివి కూడా దాదాపు సంవత్సరం అవుతుంది, నాకు సర్టిఫికేట్ చేయలేదు. దట్ ఈస్ అలౌ మీ టు రైట్ ఎగ్జామ్ ఆల్సో బికాస్ ఐ డిడ్ంట్ పే ది ఫీజ్. రియంబర్స్ రాలేదు. ఇలాగ సమస్యలు అన్నీ ఉన్నాయి. రైతులు కానీ, ఎస్సీలు కానీ, బీసీ కానీ, మైనారిటీస్ కానీ చాలా ఉన్నాయి. ఈ సమస్యన్ని పక్కబెట్టి వాళ్ళ స్కీమ్స్ ప్రమోట్ చేసుకుని పోయేటప్పటిచ్చి వాళ్ళు తెచ్చే డబ్బు వల్ల ఎటువంటి గ్రామంలో ఎటువంటి లబ్ధి పొందే కూడా నేను గమనించాను. ఈ 5 ఇయర్స్లో నేను వచ్చాక 10 ఇయర్స్లో 2 monthsలో ఒక డోన్ కాదు, ఈ ఎఫెక్ట్ రాష్ట్రం మొత్తం ఉందని నా భావన. ఆ డబ్బులు వాళ్ళకు వేస్ట్ చేశారని నేను అనుకుంటాను. పథకాలు కూడా సరిగ్గా ఇంప్లిమెంట్ కాలేదు. కొంతమందికి అవుతున్నాయి. ఎవరైతే వైకాపా మనుషులకే ఆ పథకాలు పోతున్నాయి. వేరే యూజువల్గా ఎలక్షన్ వరకే పార్టీలు ఉంటాయి. ఎలక్షన్ తర్వాత పార్టీకి సంబంధం లేకుండా ఆ బెనిఫిట్స్ అందరికీ పంచాలి, అన్ని కూడా పంచాలి, రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్. ఇది అలా జరగలేదు. ఓన్లీ ఎవరైతే కళ్ళ కప్పుకున్నారో వాళ్ళకే బెనిఫిట్స్ పొందపరిచి సామాన్య మానవులకు మాత్రం, స్పెషల్లీ టీడీపీ కానీ కాంగ్రెస్ కానీ సిపిఐ వాళ్ళు కొట్టలేదు. ఓన్లీ
వాళ్ళకి పోతుంది ఇస్ నాట్ కరెక్ట్ దిస్ అన్ఫేర్ ఆఫ్ ది గవర్నమెంట్ చాలా అన్యాయ ప్రజలకు చాలా అన్యాయం దిస్ నాట్ కరెక్ట్ అలాగే మరొక విషయం